జ్ఞానాన్నమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం సర్గాయ నమః. మనం విష్ణు సహస్రనామాల్లో అర్థాలను చెప్పుకుంటున్నాం. అందులో ఈరోజు సర్గాయ నమః అనేటువంటి నామానికి అర్థాన్ని చెప్పుకుంటాం. ఒకసారి శ్లోకాన్ని అనుసంధించుకుందాం. ఈ సర్గాయ నమః అనేటువంటి నామం 17వ శ్లోకంలో 161వ నామం. ఉపేంద్రో వామన ప్రాంశు అమోఘస్సు చిరుర్జిత అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మాన్యమో యమః. వామనావతార ప్రశంస గురించి మనం చాలా రోజులుగా చెప్పుకుంటున్నాం. ఈ వామనావతారంలో ఆ స్వామి 3 అడుగులు కొలిచే విధానాన్ని చెప్తున్నారు. అంటే ఒకటి శ్రేయస్సు, అందరికీ శ్రేయస్సు కలగాలి, రాక్షసులకి శ్రేయస్సు కలగాలి, అలాగే దేవతలకి శ్రేయస్సు కలగాలి, అలాగే మనుషులకి శ్రేయస్సు కలగాలి. సర్గాయ నమః, సర్గాయ నమః అంటే ఇక్కడ సర్గ అంటే అర్థం ఏంటంటే సమస్త జీవరాశులు, ఆ జీవరాశి సృష్టి మొత్తం అన్నమాట. అంటే ఈ సృష్టి మొత్తాన్ని, ఆయన సృష్టించినటువంటి మొత్తాన్ని ఆయన రక్షిస్తారు. అంటే తన యొక్క పాదంతో 3 అడుగులు కొలుస్తూ అందరి యొక్క క్షేమాన్ని కూడా చూస్తున్నారు. తన పాదంతో, పాదస్పర్శతో భూలోకాన్నంతా కూడా పవిత్రం చేశారు. ఉదాహరణకి మనకు పరమాత్మ ఎప్పుడో భూలోకాన్ని పవిత్రం చేశారు. అలాగే ఒక మహానుభావులు వచ్చి ఒక దేవాలయంలో ఒక స్తంభం దగ్గర కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటే అక్కడ ఉండేటువంటి ఒక విధమైనటువంటి శక్తి ఆ స్థలానికి వస్తుంది. అక్కడ ఉండేటువంటి మొక్కలకి, అక్కడ ఉండేటువంటి ఏ వస్తువులు ఉన్నాయో అచేతనమైనటువంటి వస్తువులకు కూడా ఆ శక్తి వస్తుంది. అలాగే ఇక్కడ పరమాత్మ ఎప్పుడైతే తన పాదంతో భూలోకాన్ని కొలిచారో, తన పాదం భూలోకంలో పెట్టారో, అప్పుడు ఒక విధమైనటువంటి శక్తి మనుషులందరికీ వస్తుంది. అంటే ఒకటి రోగాలు లేకపోవడం, పాడి పంటలు చక్కగా పండడం మొదలైనటువంటివి. ఇక్కడ వ్యాఖ్యానకారులు ఏంటంటారంటే సుగ్రీవ విభీషణాదుల్ని రక్షించడానికి, అంటే సుగ్రీవ విభీషణ అంటే ఎవరైతే వారిని ఆశ్రయించారో వారందరినీ రక్షించడానికి అని చెప్పారు. కనుక ఇక్కడ అవతార రహస్యం ఏంటంటే చేతనందరినీ రక్షించడానికి. ఈ చేతనందరినీ రక్షించడానికి అప్పుడప్పుడు వారి యొక్క లీలలతో, అనేక రూపాలతో మనకు కనిపిస్తూ ఉంటారు. కనుక ఇక్కడ ఆళ్వార్లు అంటారు మృదాయరంలో, మానమాళుం మురైవర్ వన్ కురుంబర్ తమ్మై అని. ఇక్కడ ఈల్ప అనేటువంటి ద్రవిడ వేద గ్రంథంలో 2635వ పాసురం ఇది. ఆ పాసురంలో ఈ విధంగా సాగిస్తున్నారు స్వామి. అంటే ఇక్కడ శ్రీ వైష్ణవులు అంటే ఎవరు? వైష్ణవులు అంటే ఏంటి? దేశాన్ని బాగు చేయడానికి తగినటువంటి కృషి చేసినటువంటి విద్వాంసులు, ఇంకా సత్పురుషులు, సాధువులు, సాధురక్షణం. మీరేం చేస్తారంటే వారికి దుష్టత్వం ఏమిటంటే ఇంద్రియములు అంటే ఇంద్రియములు చెడ్డగా ప్రవర్తించకుండా చూసుకుంటారు. అనసడం కాదు అక్కడ, యోగ ప్రక్రియతో. అది ఒక యోగ ప్రక్రియ. ఆ యోగ ప్రక్రియతో వారి యొక్క ఇంద్రియములు భగవంతుని వైపు, అలాగే భగవంతుడు చెప్పినటువంటి సూక్తుల వైపు, అలాగే భగవంతుడు ఏ విధంగా మానవులందరూ నడుచుకోవాలో ఆ నైష్టిక ఆచారముల వైపు ఉండి వారు సత్పురుషులైనటువంటి శ్రీ వైష్ణవులు. అందరినీ సమానంగా చూసి, అలాగే అందరికీ బాగయ్యేటట్టు, అంటే హితమయ్యేటట్టు చూసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఇంకా వివరణగా సదా శ్రీమన్నారాయణుడితో సేవ చేసేటువంటి వారు, ఆ శ్రీమన్నారాయణుడికి సేవ చేసేటువంటి వారు. యోనిత్యమచ్యుత పదాంబుజైగ్మరగ్మ యామోహతస్తిత్రాణి తృణాయిమేని అస్మద్గురోద్భగవతోద్దయైక సింధో రామానుజస్య చరణం శరణం ప్రపంచే అన్నట్టు
ఆ శ్రీమన్నారాయణనే ధ్యానిస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణ ధ్యానించడం అంటే ఏంటి అంటే వారు చెప్పినటువంటి సూక్తుల్ని, వారు చెప్పినటువంటి సూక్తులన్నీ కూడా సేకరించి వారు చెప్పినట్లుగా అందరికీ నడుచుకోవడం, అందరినీ నడిచేటట్టు, అందరూ కూడా నడిచేటట్టు చేయడం వారి యొక్క కర్తవ్యం. అటువంటి సాధువుల్ని రక్షించడానికి పరమాత్మ అవతరిస్తారు కనుక వారి యొక్క ఔదార్య గుణం ఇక్కడ. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ అవతరించినప్పుడు అంటే రామకృష్ణార్తి అవతారంలో అవతరించారు. రాముడు అవతరించినప్పుడు వారు ప్రత్యేకంగా అనేకమైనటువంటి కష్టాలు పడ్డారు. అలాగే మనందరి కోసం, మనందరికీ కూడా హితం చేయడం కోసం, మనందరికీ కూడా ఒక విధమైనటువంటి నీతి చెప్పడం కోసం సీతమ్మ వారు కూడా కష్టపడ్డారు, అంటే అమ్మ. అటువంటి అలాగే కృష్ణావతారంలో కూడా అనేకమైనటువంటి కష్టాలు పడ్డారు. అలాగే శ్రీమన్నారాయణుడు వామన అవతారంలో కూడా ఆయన పాదాలను కొలిచేటప్పుడు ఎంత కష్టపడ్డారో, అదంతా మన కోసం, అక్కడ దేవతల కోసం రక్షించడానికి. అటువంటి కష్టమైనటువంటి అవతారాలు, అనేకమైనటువంటి అవతారాలు ఎత్తి మనని రక్షించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఆ స్వామి, మనం పితరం మాతరం అని అన్నారు, గురువు ఆయనే, అలాగే తల్లిదండ్రులు ఆయనే అనుకొని ఆ స్వామి యొక్క మాటని మనం వింటూ ఉండాలి. ఆ స్వామి చెప్పినట్టు చేస్తూ ఉండాలి. ఆ స్వామి ఈ పని చేయకూడదు అంటే ఆ పరమాత్మ ఈ పని చేయకూడదు అన్నది చేయకుండా ఉండాలి. అలా చేసినట్లయితే మనం స్వామికి ఇష్టం అవుతాం. పిల్లవాళ్ళు చక్కగా ఉంటూ ఉంటే, వారు సత్ప్రవర్తనతో ప్రవర్తిస్తూ ఉంటే పెద్దవాళ్ళకి ఇష్టం కదా. ఆ విధంగా మనం కూడా సత్ప్రవర్తనతో ఉంటే ఆ స్వామికి ఇష్టం అవుతాం. ఇదే సర్గాయ నమః. సర్గాయ నమః అంటే ఈ సమస్త జీవులు సుఖంగా ఉండాలి, వారిని ఆశ్రయించిన వాళ్ళు సుఖంగా ఉండాలి, ఆశ్రయించిన వాళ్ళు సుఖంగా ఉండాలి. అలాగే తప్పులు చేసిన వాళ్ళు వాటిని తెలుసుకొని ప్రవర్తించి సక్రమంగా ప్రవర్తించాలి అనేటువంటి ఉద్దేశం ఆ స్వామికి ఉంది. అంటే ఆయన గురువు అన్నమాట, వారి తండ్రి అన్నమాట. గురువు, తండ్రి, తల్లి అన్నీ కూడా ఆ స్వామిగా మనం చూసుకోవాలి. అందుకని మనం ఎప్పుడూ కూడా శరణాగతి చేస్తున్నాం, శరణాగతి చేసాం, ఎప్పుడూ కూడా చేస్తున్నాం. ఆ స్వామికి అందరూ కూడా ఆ శ్రీమన్నారాయణుడికి ప్రీతిపాత్రలం అవుదాము. ఈ స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఇక్కడ స్మరణమాత్రేణ అంటే ఆ స్వామిని స్మరించుకోవడం, వారి సంకీర్తన చేయడం, వారి యొక్క సూక్తుల్ని మనం పాటించడం చేయాలి. ఈ విధంగా మనం అమ్మవారికి నమస్కారం చేయాలి. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకతనీమకటాక్షలీలాం శ్రీరంగహర్యతన కటాక్ష దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామ అని. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణద్వయే చక్రవర్తి తనూయాయ సార్వభౌమాయ మంగళం.